నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. స్వామి అసలు ఆశ్రమం అంతా కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంది. హ్మ్. నువ్వు ఎంతసేపు ఉన్నా సరే హ్మ్. అక్కడి నుంచి అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో నిజంగా అక్కడి నుంచి కదలబుద్ధి కావడం లేదు. హ్మ్. అసలు ముందుగా అంటే ఈ ఆశ్రమం ఇక్కడ స్థాపించడానికి హ్మ్. ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే? విశాఖపట్నంలో షిరిడీ సాయి అనుగ్రహ పీఠం అని ఒక పీఠం ఏర్పాటు చేశాం 2003లో. ఇక రోజు రోజుకి భక్తుల యొక్క ఫ్లోటింగ్ పెరగడం జరిగింది. సో ఏదైనా ఒక మంచి ఆశ్రమం పెట్టాలన్న ఆలోచనతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 ప్లేసెస్లో కూడా చూసాము. ఇక్కడ మనకు మంచి ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ దొరికింది. దీంతో ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాబోయే దసరాకి 1008 శ్రీచక్రాలని ప్రతిష్టాపించబోతున్నారు అని చెప్పి తెలిసింది. అది కూడా భక్తులతోటి ప్రతిష్టాపన చేయబోతున్నారని విన్నాము. అండి, భక్తులతోటే ప్రతిష్టాపన ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? శ్రీచక్రము ఆరాధన అయినా, శ్రీచక్ర ప్రతిష్టాపనమైన జీవితంలో ఒక గొప్ప కార్యం అది. అంటే అందరికీ అది సాధ్యం కాదు. శివాజ్ఞ లేకుండా శివలింగ ప్రతిష్టాపన చేయలేరు. అమ్మవారి యొక్క ఆజ్ఞ లేకుండా శ్రీచక్ర ఉపాసన చేయలేరు. ఇంకా ఆమె ప్రతిష్ట అసలే చేయలేరు. అందువలన ఈ శ్రీచక్ర ఉపాసన, శ్రీచక్ర ప్రతిష్టాపన ఫలము నిజమైన శిష్యులకు, అంకిత శిష్యులకు కలగాలి అనేటువంటి సంకల్పంతో సహస్ర శ్రీచక్రాల ప్రతిష్టాపనం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి స్వామి? శ్రీచక్రాన్ని మనం పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి? శ్రీచక్ర ఆరాధన అనేది ఏమిటిది అంటే ఒక కేవలం విశ్వాసంతో కూడిన కర్మ కాదు అది. ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ ఓరియంటెడ్ సిస్టమ్ అది. అంటే మనకు ఒక పిరమిడ్లో మనం ధ్యానం చేసినప్పుడు, లేదా ఒక పిరమిడ్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు సైంటిఫిక్గా దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. శ్రీచక్రంలో కూడా ఏంటంటే ఆ శ్రీచక్రాన్ని ఆరాధించినా ఆరాధించకపోయినా జస్ట్ ఈ రూమ్లో ఉందనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఇంటి మీద ఉంటుంది, మనిషి మీద ఉంటుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది ఎందుకు అని అంటే ఈ యొక్క శ్రీచక్రంలో ఉన్నటువంటి షోడశదళ పద్మము అని 16 పద్మాలు ఉంటాయి. అది 2వ ఆవరణము అంటారు. దాన్ని సర్వాశా పరిపూరక చక్రము అంటారు. దాని పనే ఏమిటిది అంటే విశ్వశక్తిని తీసుకోవడం. ఎప్పుడైతే మనకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుంది? పోతుంది. సో మన ప్రయత్నం లేకుండానే పాజిటివ్ ఎనర్జీ పెరగడం, తద్వారా నెగిటివ్ ఎనర్జీ లాస్ అవ్వడం. దీనివల్ల మనిషికి మంచి ఆలోచనలు, శాంతి, ఆనందము, మంచి సృజనాత్మకత ఇవన్నీ వాళ్ళకి సంప్రాప్తం అవుతాయి. అంతేనా అని అంటే అనేక ఫలాలు కలుగుతాయి. ఈ శ్రీచక్రములోనే మనకు ప్రధానంగా 112 దేవతలు కొలువై ఉంటారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలం ఇస్తుంది. మనకు లక్ష్మీదేవి అంటే డబ్బులు ఇస్తుంది, సరస్వతి అంటే జ్ఞానం ఇస్తుంది. ఈ రెండే మనకు తెలుసు. కానీ 112 మంది దేవతలు విభిన్న ఫలాలను వాళ్ళు ఇస్తారు, మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. 60 కోట్ల చతుషష్ఠి యోగిని దేవతలు కొలువై ఉంటారు శ్రీచక్రంలో మొత్తం. అంటే మనిషి, పిండాండము, బ్రహ్మాండము, ఆదిపరాశక్తి వీటి మధ్య గల సమన్వయమే శ్రీచక్రం. అందువల్ల శ్రీచక్ర ఆరాధన వలన అనేక ఫలాలు కలుగుతాయి.